హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళకి న్యూ సిలబస్ వచ్చింది కదా, దానికి సంబంధించిన మ్యాథమెటిక్స్ 2025-26 అందులో 10th చాప్టర్ కానిక్ సెక్షన్, 10th చాప్టర్ నెంబర్ 10 అందులో కానిక్ సెక్షన్. ఇందులో మనం సర్కిల్స్ నేర్చుకుంటాం. సర్కిల్స్లో మొత్తం కానిక్ సెక్షన్లో 1+2+4+8 మొత్తం 15 మార్క్స్ వస్తాయి. ఇందులో మీకు ఫస్ట్ సర్కిల్ అనే టాపిక్ ఉంటుంది. అందులో థర్డ్ రోమన్లో క్వశ్చన్స్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 3, 2, 3, -1, 1 and whose center lies on the line x minus 3y minus 11 equal to 0. This is your question. దీనికి సంబంధించిన ఎట్లా డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి. ఇట్ ఈస్ అ సర్కిల్ ఈక్వేషన్. ఇట్ ఈస్ అ సర్కిల్ 2, 3 నుంచి పాస్ అవుతా ఉంది అండ్ -1, 1 నుంచి పాస్ అవుతా ఉంది. దీని సెంటర్ చూసారు, దీని సెంటర్ ఈ లైన్ మీద ఉందంట. ఏ లైన్? ఈ లైన్ ఇచ్చేసారు చూడండి, x minus 3y minus 11 equal to 0. అయితే ఆ సర్కిల్ ఈక్వేషన్ మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నుంచి తీసుకోవచ్చు. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అని తీసుకోవచ్చు. లెట్ ఇట్ టేక్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఆ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది. పాసింగ్ త్రూ అంటే దాని నుంచి పాస్ అవుతుందని అర్థం. సో మనం ఏం చేయొచ్చు, మనం ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే x ప్లేస్ లో 2 తీసుకోవాలి, y ప్లేస్ లో 3 తీసుకోవాలి. ద పాయింట్ 2, 3 lies on the line on equation 1 అనుకోండి. on equation 1 x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 3. 2 square plus 3 square plus 2g into 2 plus 2f into 3 plus c equal to 0. Continuation. 2 square value 4, 3 square value 9 plus 2 2s 4g, 2 3s 6f plus c equal to 0. So దీన్ని 9 plus 4 4g plus 6f, 9 plus 4 13 plus c equal to 0. ఈక్వేషన్ 2 అనుకోండి. తర్వాత సెకండ్ పాయింట్ -1, 1 is also passing through this equation. ఈ ఈక్వేషన్ సెకండ్ పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుందంట. అంటే ఇది తీసుకోవచ్చు, the point -1, 1 lies on equation number 1. ఈ x ప్లేస్ లో y ప్లేస్ లో రిప్లేస్ చేయండి. x అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2g into 1 2f into 2g into -1 2f into 1 plus c equal to 0. -1 whole square 1 plus whole square 1 minus 2g plus 2f plus c equal to 0. Simplify చేస్తున్నాం. -2g plus 2f 1 plus 1 2 plus c equal to 0. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. 3 లోంచి 2ని సెపరేట్ చేయండి. ఎలా చేసినా ఒకటే, 2 నుంచి 3 చేయొచ్చు, 3 నుంచి 2 చేయొచ్చు. 3 ఈక్వేషన్ నెంబర్ 3 లోంచి 2ని సెపరేట్ చేస్తున్నాను. -2g plus 2f plus 2 plus c మైనస్ సెపరేట్ చేస్తున్నాను ఈక్వేషన్ నెంబర్ 2ని. -4g minus 6f minus 13 minus c equal to 0 plus c minus c cancel. -2g minus 4g minus 6g plus 2f minus 2f minus 4f. పెద్ద దాంట్లో నుంచి సపరేట్ చేసాను. 2 13 నుంచి 2 పోతే 11, పెద్ద దానికి మైనస్ ఉంది, టేక్ ఏ మైనస్. ఈక్వేషన్ నెంబర్ దీన్ని 4 అనుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్కి సంబంధించిన ఆన్సర్ మనం చేసాం. సెకండ్ లైన్, ద సెంటర్ లైస్ ఆన్ ది లైన్. దీనికి సెంటర్, జనరల్ ఈక్వేషన్ సెంటర్ మనం -g, -f అని తీసుకోవాలి. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్కి సెంటర్ ఇది. అండ్ రేడియస్ √g² plus f² minus c అయితే మనం ఇది వాడుతాం. సో రైట్,
general equation, let the center minus g comma minus f lies on equation line. So into the x minus 3y minus 11 equal to 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్ లో మైనస్ g, y ప్లేస్ లో మైనస్ f. మైనస్ g minus 3 into minus f minus 11 equal to 0. సో నెక్స్ట్ మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ప్లస్ g, ఇక్కడ మైనస్ అంతా బయట వచ్చేసింది కాబట్టి ఒక మైనస్ బయట వస్తే ఇంకొక మైనస్ 3f ప్లస్ 11 ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చింది g minus 3f plus 11 is equal to 0. This is equation number 5. By solving equation number 4 and 5, you get g comma f values. By solving equation number 4 and 5, by point of intersection method, g and f constant. Middle values తీసుకోవాలి. ఇందులో middle value -4, ఇందులో middle value -3. నెక్స్ట్ మధ్యలో లాస్ట్ వాల్యూ -11 ప్లస్ 11. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ -6, ఫస్ట్ వాల్యూ g కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 తీసుకోవాలి. నెక్స్ట్ మిడిల్ వాల్యూస్ -4 -3. సింప్లిఫికేషన్ g is equal to -44, మైనస్ రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. సో ఇక్కడ 11 3s 33 by denominator minus 6 3s 18, minus into minus plus. Next 1 11s 1 into 4 minus plus 4. F value 11 1s 11 minus 11 plus 66 by denominator 18 plus 4 also same denominator ending ఒకటే. G value minus 77, ఇక్కడ denominator 22. నెక్స్ట్ f వాల్యూ ఏమొస్తుంది? f వాల్యూ 66 లోంచి 11 పోతే 6 లోంచి 11 పోతే 5, 6 లోంచి 55 22. ఇప్పుడు g వాల్యూ ఎట్లా రాయొచ్చు అంటే -11 2s 11 7s. f వాల్యూ 11 5s 11 2s క్యాన్సిల్. ఈ రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేసేటప్పటికి ఈజీగా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నా. ఈక్వేషన్ నెంబర్ 3 లో పెడదాం. ఈక్వేషన్ 3 ఈజీగా ఉంటుంది. సో ఈక్వేషన్ -2 ఇంటూ g వాల్యూ -7/2. ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. f ప్లేస్ లో 2 ఇంటూ f వాల్యూ 5/2 ప్లస్ 2 ప్లస్ c ఈక్వల్ టు 0. 2 2 క్యాన్సిల్ అమ్మా, 2 2 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ 7 ఉంటుంది ప్లస్ 5 ఉంటుంది ప్లస్ 2 ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ రెండు మొత్తం యాడ్ చేయడంగా 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 2 7 ప్లస్ 7 14 ఇస్ ఈక్వల్ టు -14. ఈ జీని ఎఫ్ని సిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఎలా వస్తుందంటే x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ g వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం -7/2. f వాల్యూ ఇంటూ x ఉంటుంది. f వాల్యూ 2 ఇంటూ f వాల్యూ ఎంత మనకి ఎంత వచ్చింది 5/2 ఇంటూ y. c వాల్యూ -14 ఈక్వల్ టు 2. c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అగైన్ 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, x² ప్లస్ y² my plus into minus -7x plus 5y -14 equal to 0. This is your answer. Equation of the circle with the given data.